డైమండ్ సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు జయలక్ష్మీనారాయణ. సో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసే టైంలో సేఫ్ షాప్ అనే ఒక ఆపర్చునిటీ ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం అనమాట, అన్నోన్ పర్సన్ ద్వారా. సో 2018లో నేను ఈ బిజినెస్లో ఒక ఎంటర్ అయ్యి, బట్ ఒక 1 year వెరైటీలో వర్క్ చేసిన సిస్టమ్ ప్రాసెస్ అనేది తెలియక అర్థం కాక ఫెయిల్ అయ్యాను మాది. టోటల్గా 500 టీమ్ చేసి కూడా జీరో అయిపోయాను. సో తర్వాత మాజీ 2019లో అనుకోకుండా మన గ్రేట్ మెంటర్ నరేంద్ర మోహన్ ద్వారా నాకు సో ఈ బిజినెస్లోకి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ సక్సెస్ అవ్వడం గల కారణం ఏంటంటే మాజీ 2018లో డిసెంబర్లో వికాస్ మహాజీ ద్వారా ఇలాంటి డిషాకి రాజు ఆ రోజు ఒక్కడికి వెళ్ళినప్పుడు వికాస్ గురించి చెప్పాను అనమాట. అప్పుడు నాకు ఈ బిజినెస్ మీద పెద్ద బిలీవింగ్ లేదు మాజీ. చాలా మంది ఇక్కడ ఏదో ఇట్లా సూట్లు వేసుకొని బాగా హడావుడిగా ఎగ్జైట్మెంట్ ఉంటారు. నాకేమో అర్థంగా కూర్చోను అనమాట. వీళ్ళందరూ చూస్తే డిఫరెంట్ గా కనిపిస్తారు, ఏంటిది అంత అన్నట్టు ఫీల్ అయ్యాను. బట్ గురుజీ ఎంటర్ అయిపోయి ఆ రోజు సెషన్ స్టార్ట్ అయ్యాక ఆ రోజు మొత్తం టోటల్ సెషన్ కదా మొత్తం విన్నాక అర్థమైంది మాజీ. సేఫ్ షాప్ అనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నా జీవితంలో ఎంత నా అదృష్టంగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను మాజీ. అందరూ కాలు పట్టుకుంటా ఉంటే ఏంటి బిల్డప్ ఇస్తున్నాడు, అందరూ కాలు పట్టుకుంటున్నారు ఏంటి, జయలలిత కూడా అప్పట్లో సీఎం జయలలిత కాలు పెట్టించుకుంది, అలా ఫీల్ అవుతున్నారా అన్నట్టు అనుకున్నాను బిగినింగ్ లో. అలాంటి వ్యక్తిని చివరికి సాయంత్రానికి నేనే కాలు కొట్టేసి అప్పుడు నా మైండ్ లో మెగాస్టార్ చిరంజీవి నా రోల్ మోడల్, డైమండ్ కావాలని ఆ రోజు ఫిక్స్ అయ్యాను మాజీ. బట్ మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేశాక అంతకుముందు వేరే టీంలో వచ్చాయి కదా, అప్పుడు దాకా నేను ఏమంటున్నాను, నా అప్లాన్ కరెక్ట్గా లేదు, నా అప్లాన్ సపోర్ట్ లేదు, నా అప్లాన్ అట్లా ఇట్లేదు అనుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ సేమ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అంటే అక్కడ నాకు కరెక్షన్స్ జరగలా, ఇక్కడికి వచ్చినా కూడా నాకు అదే ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ 2021లో మన గ్రేట్ మెంటర్ డైమండ్ అంటే అది వన్ అండ్ ఓన్లీ రీజన్ బికాస్ ఆఫ్ సోమశేఖర్ మోదీ అండి. అంటే నేను ట్రాక్ నేను ఆ టైంలో ఉండే వ్యక్తి అనమాట. నరేంద్ర గురించి చెప్పేవాడు కాదు, నరేష్ గురించి చెప్పేవాడు, పెద్ద సినిమా గురించి చెప్పి ఎవరు చెప్పేవాడు అనమాట. ఫైనల్ గా నా లైఫ్ లో ప్రతి కరెక్షన్ చేసి నన్ను ఈరోజు డైమండ్ పొగిడే అప్లైని బాగా ప్రేమిస్తారు, కరెక్షన్ చెప్పే అప్లైని వెంటనే వాళ్ళ గురించి తీసుకోవడం మొదలు పెడతారు. బట్ ఈ రోజు నా జీవితంలో నన్ను ఎన్నోసార్లు నరేంద్ర గురించి పొగుడుతున్నాడు, నరేష్ గురించి పొగుడుతున్నాడు. బట్ వాళ్ళందరికన్నా నాలో ఎన్ని కరెక్షన్ ఎక్కువ చెప్పారో మీరే నాకు ఎక్కువ ఇష్టం అవుతున్నారు. మాకు అర్థం చేసుకోవాలి, రిలేషన్ తక్కువ చేసినట్టు కాదు. మన గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మోదీ చిన్నారావు మంచి టాలెంట్ ఉంది, మంచి బ్రిలియన్స్ ఉంది, బాగా హార్డ్ వర్కర్. బట్ ఇద్దరు కరెక్షన్ చేయకపోతే మాత్రం నిలబడడం ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులు మార్చాలన్న ఒక నమ్మకంతో నన్ను పట్టుకుని ఆ రోజు నుంచి కరెక్షన్ చేయడం మొదలుపెట్టారన్నమాట. మా జీవితండి ఆ రోజు నేను ఇంగ్లీష్ చేంజ్ గురించి మాట్లాడే రోజు అప్పుడు నేను గ్లోబల్ లెవెల్లో 23 మంది ఉన్నారు. నాకు బ్యాచ్ మొత్తం వేరే బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది కలిసి ఉన్నారు మాజీ. ఆ రోజు నేను చెప్పాను, నేను ఈరోజు గ్లోబల్ లెవెల్ ఉన్నాను మాజీ. నా లెఫ్ట్ రైట్ ఇద్దరు ఉన్నారు, నా లెఫ్ట్ పెరల్ లీడర్ నా వైఫ్ ఉన్నారు, నా రైట్ ఇంకొక పెరల్ లీడర్ నా బ్రదర్ ఉన్నారు అని చెప్పే మాజీ. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చెప్పే మాజీ ఈ రోజు నేను డైమండ్ మాజీ, నా లెఫ్ట్ రైట్ ఇద్దరు కూడా రూబీ లీడర్స్ మాజీ. చాలా మంది మనుషులు తీసుకొచ్చి వదిలేసుకుంటారు, బట్ నేను వదలదలుచుకోలేదు మాజీ. వాళ్ళు 80% నిలబడడానికి ఫిక్స్ అయ్యాను. 2021 ఇదే ఆగస్టులో మీ దగ్గర దిశ తీసుకున్నాం మాజీ. అప్పట్లో ఆగస్టులో దిశకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఈ రోజు నా టాప్ 20 వాళ్ళే ఉన్నారు. ఆ దిశ వచ్చిన గోల్డ్ లెవెల్ వచ్చారు గోపిసి మేడం, ఈరోజు బికమింగ్ ఎవరైనా ఉన్నారు. ప్లాటం లెవెల్ వచ్చారు బేబీ మేడం, ఈరోజు బికమింగ్ ఎవరైనా లెవెల్ ఉన్నారు. ప్లాటం లెవెల్ వచ్చారు శ్రీనివాస్ సార్, ఈరోజు బికమింగ్ ఎవరైనా ఉన్నారు. బికాగా నిలబడి వస్తారు నా టాప్ పిల్లలు. అలాగే 2021 డిశ్చార్జ్ వచ్చిన ధర్నాస్ రవి కూడా రోజు ఫస్ట్ ఈ రోజు చేయాలి తెల్లారి డిశ్చార్జ్ కూడా వచ్చాడు. ఆ రోజు మీ యొక్క దిశ ప్రోగ్రామ్ చూస్తే ఫిక్స్ అయిపోయాడు రోజు.
ఈరోజు కారు ఓనర్ అయిపోయాడు. ఆల్మోస్ట్ 1000 మంది టీంకి లీడ్ చేస్తున్నాడు మాజీ ధర్నాశ్రమ. అలాగే మాజీ ఆ రోజు విషయాల్లో మీరు కనిపించారు. నెక్స్ట్ డిసైడ్ నేను వస్తాను మాజీ, ఖచ్చితంగా మీరే నాకు డిసైడ్ ఇవ్వాలి, బట్ బ్యాచ్ మొత్తం నేనే కూర్చోబెట్టాలని చెప్పాను మాజీ. అదే విధంగా రెండో డిసైడ్ 2020లో బ్యాచ్ మొత్తం కూర్చోబెట్టాలి, మీరే నాకు డిసైడ్ ఇచ్చారు మాజీ. ఆ రెండో డిసైడ్ వచ్చిన మాజీ ఈ రోజు నా దగ్గర ప్లాట్ఫామ్ అండ్ గోల్డ్ సెకండ్ డిసైడ్ వచ్చిన వెంకట సాగర్ కావచ్చు, సుధాకర్ సార్ కావచ్చు, ఉపేందర్ సార్ కావచ్చు, ధనికల రామారావు సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెకండ్ డిసైడ్ మీద వచ్చిన బ్లెస్సింగ్ వచ్చింది మాజీ. అంటే ఫస్ట్ డిసైడ్ సిల్వర్ లో ఉన్న మల్లికార్జున సార్ కూడా ఈ రోజు టోపాల్ లెవెల్ వచ్చారు మాజీ. ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్ అండి. ఈ రోజు నేను మాట్లాడుతున్నా మాజీ. సో నేను బీటెక్ ఎప్పుడైతే చదువుతున్నాను, కాలేజీలో ప్రొఫెసర్ ఎన్నెన్నో చేశాను, బట్ ఏ స్థాయిలో కూడా నేను నా ఎడ్యుకేషన్ కావచ్చు ఎకనామిక్ ఎటువంటి గ్రోత్ లేదు మాజీ. దిశ యొక్క ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ రోజుకి అని నేను పాత తింటాను ఓన్లీ ఈ టీం గురించి చెప్పా. ఈ రోజుకి 6 సంవత్సరాలు పూర్తయింది మాజీ. 6 ఇయర్స్ కైండ్ ఆఫ్ 6 ఇయర్స్ కోర్స్ అయితే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఒక ఇంజనీరింగ్ పట్టా వచ్చిందంటారు. నాకు ఇక్కడ 6 ఇయర్స్ కోర్స్ అయింది మాజీ. ఈ రోజు డైమండ్ పట్టా తీసుకున్నాను డైమండ్ పట్టా. అలాగే మాజీ నేను మాట్లాడుతాను మాజీ. సో డైమండ్ షిప్ కొద్దిగా రకరకాల రీజన్తో మేబీ లైట్ అయితే అవ్వచ్చు మాజీ, బట్ నేను గ్యారెంటీ ఇస్తాను మాజీ. ఈ రోజు 19/8/2025 నేను మీకు మాటిస్తాను మాజీ, మీ పాదాలకు వస్తున్నానండి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే నా జాయింట్ డేట్ కి 7th యానివర్సరీకి నేను డైమండ్ కాదు మాజీ, వీరస్ షో చూపిస్తాను మాజీ. వీరస్ షో చూపించి 10 మంది ఖచ్చితంగా మాజీ ఈ సేఫ్ సాంగ్ ని గడప తీసుకెళ్ళాక గ్యారెంటీ వదిలిపెట్టు మాజీ. ప్రతి ఇండియా లెవెల్ లో మాజీ హూ ఇస్ నంబర్ 1 ఇన్ సేల్స్ అంటే మాజీ మీ గ్రేట్ స్టూడెంట్ గా గ్రేట్ శిష్యుడిగా గ్యారెంటీ పేరు ఆల్ ఇండియా నంబర్ 1 గా చెప్తాను మాజీ. ఈ రోజు మాజీ ఇప్పుడు మాకు లైఫ్లో 14 మంది కాంటెస్ట్ విన్నర్స్ అయితే 7 కేవలం మన టీం నుంచి వచ్చారు మాజీ. 7 మెంబర్స్ వచ్చారు మాజీ. ఎంతమంది గ్రేట్ ప్లేయర్స్ మరియు నరేష్ ప్రెసిడెంట్ మాజీ. ఇది ఆరంభమే మాజీ, ఇది ఇంకా మొదలే మాజీ. అసలు గ్యారెంటీ పవర్ అండ్ ఇప్పుడు నుంచి చూస్తారు మాజీ. గడప సేఫ్ కోసం తిరుగుతున్న మాజీ. ప్రతి ఒక్కరిని ఏ వ్యక్తి వదిలిపెట్టకుండా వచ్చిన ప్రతి లీడర్ నిలబెట్టుకుంటూ 100% ఈ విషయాల్లో మీరు ఏదైతే కరెక్షన్ చెప్తారో అన్ని కరెక్షన్ పాజిటివ్